వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిపించబడింది. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరావు, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేద పండితులు, పలు విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టె వీరభద్ర దైవజ్ఞ రాజమండ్రి వారు పంచాంగ పఠనం చేసి పంచాంగ శ్రవణం చేయించారు. పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు, వేద పండితులు సంకల్పాన్ని పఠించారు. జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేద పండితులు సంకల్ప పఠనం చేశారు. మహాగణపతి పూజ జరిపించబడింది. లోక సంక్షేమం కోసం శ్రీ స్వామి అమ్మవార్ల పూజాధికాల తర్వాత నూతన పంచాంగానికి కూడా పూజాధికాలు జరిపించబడ్డాయి. జిల్లా కలెక్టర్, కార్యనిర్వహణ అధికారి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టె వీరభద్ర దైవాజ్ఞ వారిని నూతన వస్త్రాలతో సత్కరించి పంచాంగ పఠనానికై ఆహ్వానించారు. ఆస్థాన సిద్ధాంతి వారు శ్రీ పరాభవనామ సంవత్సర విశేషాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన ప్రజారంజకంగా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం భారతదేశంలో ఎటువంటి గ్రహణములు కనబడవన్నారు. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తాయన్నారు. చేసినట్లయితే మన భారతీయ మనుషులు అనేక విషయాలని, అనేకమైన రహస్యాలని అయితే మనం చాలా అద్భుతపూర్ణం. ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల బట్టి మన భారతీయ విశ్వసిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్నటువంటి ఆధునిక లోకంలో ఆర్థికపరమైనటువంటి విషయాలకు చెప్పారు. ఈ క్షేత్రానికి వారు సిద్ధాంతంగా వ్యవహరించడం, అనేక దైవ కార్యక్రమాల్లో వారు భాగస్వాములు అవుతూ ఉండడం, రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో మనము శ్రీశైల క్షేత్రంలో ఏ దైవిక కార్యక్రమం చేసినా అది ప్రజల సంతృప్తి గురించి, వాళ్ళ సంక్షేమం గురించే మనకు 29 సంవత్సరాలు బట్టి ఈ దేవస్థాన ఆస్థాన మరి ఏదైతే ఈ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారు ఎటువంటి ఫలితాలను ఆశించకుండా వారి సంపాదనలోనే ఇంకా ఇతరులకు ఎంతో ఉగాది అత్యంత ఆనందంగా ఉండాలి, అలాగే ఉత్సాహంగా ఉండాలి. అక్కడ చెప్పారు పరాభవం అని. అందులో చాలామంది చాలా రకాలుగా ఆ నామ సంవత్సరం గురించి చెప్తున్నారు. అందులో ఈ సంవత్సరం, ఈ యుగం రుద్రుడు మన శివయ్య పరిపాలిస్తున్నారని పెద్దలు చెప్పారు.